ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు వేసింది మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. దేవుడు మరొక్కసారి మంచి ఉదయాన్ని మనకిచ్చి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని ధ్యానించడానికి మనల్ని సమకూర్చాడు. ఇంత గొప్ప తరుణాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు నిత్యము ఆయన్ని మనం స్తుతించి కొనియాడే వారంగా మనం ఉండాలి. ఈ దినాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. నిజంగా దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడండి. అటువంటి బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన జీవితాల్లో బలమైన కార్యాలు అనుదినము చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన సన్నిధిలో ఒక్కొక్కసారి దేవుడి కార్యాలు మనం చూస్తున్నాం, చాలాసార్లు చూస్తున్నాం. కానీ కొన్నిసార్లు మనం విసుగు చెందుతున్నాం. ఒక్కొక్కసారి కార్యం జరగనప్పుడు ఆయన మీద మనం సణుగుతున్నాం. కొన్నిసార్లు మనం తొలగిపోతున్నాం. అయినను దేవుడు మనల్ని ఓర్చుకుంటూ ఉన్నాడు, సహించుకుంటూ ఉన్నాడు. కానీ మనం చేసిన అవిధేయతలను బట్టి, మనకు వచ్చిన అనేక విధములైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉన్న దేవుడు మనల్ని అయితే ఆయన తట్టుతున్నాడు. ఆయన మనలను చిన్న చిన్న పరీక్షలకు గురి చేసి మరలా ఆయన తట్టు తిప్పుకోవడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన బాధ్యత ఆయనకున్నది ఎంతగానో ఉందండి. అనుదినము మన పట్ల ఆయన చాలా బాధ్యత కలిగి మనల్ని ఆయన సేద తీరుస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. మనల్ని ఎంతమాత్రం తిరస్కారం చేసే దేవుడు కదండి. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని చెప్పాడు. ఎన్నో విధములైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు పిలుపునందుకుని దేవుడి దగ్గరికి మనం వచ్చాం. కాబట్టి దేవుడు మనల్ని చేర్చుకున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, ఎన్నోసార్లు మనకు మేలులు చేస్తూ ఉన్నాడు. చూడండి, కనాని స్త్రీ ప్రభువుని వెంబడిస్తూ ఉండగా ఆయన చెప్తున్న మాటలకు ఆమె చాలా విధేయురాలై తగ్గించుకుని, ప్రభువా నాకు కూడా సహాయం చేయవా, నా బిడ్డకి సహాయం చేయవా అంటే ప్రభువు చెప్తున్నాడు, ఇది పిల్లలకి పెట్టే ఆహారం కుక్క పిల్లలకి వేయడానికి తగదన్నాడు. ఆయన్ని పట్టు విడవక పదే ప్రభువా నాకు సహాయం చేయవా, కుక్క పిల్లలు తింటున్న ఆహారం కింద పడిపోయినప్పుడు ఆ కింద పడిపోయిన ముక్కలైనా కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ విధంగా పిల్లలు పెట్టే ఆహారం మేము తింటాం, మా కుక్క పిల్లలకి వేయని ఆమె ఎంతో విధేయురాలుగా తగ్గించుకొని చాలా దేవుని సన్నిధిలో ప్రాధేయపడి అడుగుతున్నప్పుడు దేవుడు నిజంగా జాలి కలిగిన దేవుడు అండి, ప్రేమ కలిగిన దేవుడు. ఆమె విశ్వాసాన్ని చూసి, ఆమెకున్న దీనత్వాన్ని చూసి, ఆమె తగ్గింపు జీవితాన్ని చూసి ఆమెకు వెంటనే సహాయం చేశాడు. దేవుడు మన దేవుడు బలవంతుడైన దేవుడు అండి. ఆయన ఎవరిని తిరస్కారం చేయడండి. అంటే మనం అడిగే విధానాన్ని బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. ఒకసారి మనం దేవుని నిర్లక్ష్యంగా అడుగుతాం, ఒకసారి అవిశ్వాసంగా అడుగుతాం, ఒక్కొక్కసారి తిరస్కారంగా అడుగుతాం, ఒకసారి సనుక్కుంటాం, ఒకసారి మనం నమ్మం దేవుని కార్యాలు. అయినా దేవుడు మన పట్ల బాధ్యత కలిగిన దేవుడు కాబట్టి అనుదినము మనల్ని వెంటాడుతూనే మనకు సహాయం చేయడానికే ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ఏ స్థితిలో, ఏ దీన స్థితిలో, ఏ విధమైన ఇబ్బంది స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడటండి. మనలందరినీ కూడా మంచి స్థితిలో నడిపించడానికి, మన చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. అటువంటి బలవంతుడైన దేవుడు, అటువంటి ఉన్నతమైన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి అనుదినము మన భారం ఆయనకు అప్పగిందాము. ఈ దినాన్ని ఉదయకాలం సమయంలో ఏ భారంతో నీవున్నావో, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు నన్ను తిరస్కరిస్తున్నాడేమో, నన్ను ఏమాత్రం ఆయన చూడటలేదేమో అని నువ్వేమాత్రం దిగులు పడొద్దు, చింతపడొద్దు. నీ భారమంతా ఆయనకు అప్పగించు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ దినాన్ని దేవుడు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఎవరినైనా ఆయన తిరస్కరించే దేవుడు కాదు, ఆయన చేర్చుకునే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి అటువంటి బలవంతుడైన దేవుణ్ణి మనం ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, నాయన ఇదిగో ప్రభా, ప్రార్థన చేస్తున్న నీ కుమార్తె, నీ కుమారుడు ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ ఇబ్బందితో ఉన్నారో, ఏ ఆటంకాలు కలిగి ఉన్నారో ప్రభా, ఏ అవసరత కొరకు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో తండ్రి. అయ్యా నాయన, కృపా వాగ్దానాన్ని నమ్మి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వారు విశ్వాసంతో అయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా.
అవును ప్రభా, నాయన ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే పరమ తండ్రివి నాయన. అయ్యా నాయన, మా ఎదుట ఉన్నటువంటి ప్రతి నాయన ఇబ్బందిని తొలగించి ప్రతి కీడును తప్పించి మాకు మేలు చేసే ఉన్నతమైన సహాయకుడు ప్రభా. దేవా, నువ్వెవరిని నాయన తిరస్కారం చేసే దేవుడు కాదయ్యా. ప్రతి ఒక్కరిని చేర్చుకోవడానికి, ఆదరించడానికి, నీ కౌగిట్లో చేర్చుకుని అవసరాలు తీర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు అయ్యా. నీ బిడ్డ ఏ అవసరతతో, ఏ అక్కరతో, ఏ విధమైన దిగులతో, ఏ చింతతో, ఏ భారముతో నీ సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థిస్తుందో ప్రభా, తప్పకుండా మా నాయన ప్రార్థనల విజ్ఞాపనం నీ సముఖానికి చేర్చుకుని వెంటనే ఈ దినాన్ని బిడ్డ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.